ఆదోని నుంచి శబరిమల వరకు 17వ మహాపాదయాత్ర బుధవారం ఆదోని పట్టణం ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి శబరిమల వరకు వెళ్లే 17వ మహాపాదయాత్ర అయ్యప్ప స్వామి నామస్మరణం స్మరిస్తూ ప్రారంభించారు. దారి పొడవునా కొంతమంది భక్తులు స్వాములు పాదాలకు నిండు బిందె నీళ్లు పోసి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని మండగిరి శ్రీనివాస ఆచారి గురుస్వామి మాట్లాడుతూ లోక సమస్త సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే సదుద్దేశం సుమారు 20 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాల ధరిస్తూ స్వామివారిని దర్శించుకోవడంలో భాగంగా గత 16 సంవత్సరాలుగా ఆదోని నుంచి శబరిమల వరకు సంపూర్ణ పాదయాత్ర కొనసాగించామని, ప్రస్తుతం 17వ మహాపాదయాత్ర ప్రారంభించామని, ఆ స్వామివారి దయతో గత 16 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా మహాపాదయాత్రను చేశామని, ప్రస్తుతం కూడా ఆ స్వామివారి ఆశీర్వాదంతో సంపూర్ణంగా పాదయాత్ర దిగ్విజయం చేశామని తెలిపారు. రోజుకు 30 నుంచి 35 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తామని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్గమధ్యంలో అరుణాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటామని, అనంతరం పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల ధరించే భక్తులకు ఒక్కసారైనా మహాపాదయాత్ర చేయాలని విన్నవిస్తున్నామని తెలిపారు. ఓం స్వామి శరణమయ్య, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ప్రతి సంవత్సరము ఆదోని ఎస్కేడి కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి మహాపాదయాత్ర పోతున్నాం. స్వామి 2008 నుంచి ప్రారంభించాం మా యాత్ర, పాదయాత్ర. లోక కళ్యాణార్థము అందరూ బాగుండాలని, లోక సమస్త భవంతు, అందరూ క్షేమంగా ఉన్న స్వామి. ఈ యాత్రలో ఒక్కొక్క స్వామి 3 సార్లు 4 సార్లు 5 సార్లు 7 సార్లు 8 సార్లు ఇస్తాం. మేము 2007 నుంచి స్టార్ట్ చేసాం మా యాత్ర, పాదయాత్ర. నేటి వరకు పాదయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఆ స్వామి యొక్క మహాపాదయాత్ర బ్రహ్మాండ స్వామి. మరి మేము చెప్పేది ఏమంటే, ఇక్కడ ఉన్న స్వాములు కూడా మన ఎవరైతే మన అయ్యప్ప స్వామి దీక్షదారులు జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి మహాపాదయాత్ర చేయాలని మా స్వామి, మా కోరిక. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప, శరణం. ఇప్పటికి 17 సంవత్సరం స్వామి, 16 అయిపోయింది స్వామి. ఇప్పుడు పాదయాత్ర 17. ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది లేవు స్వామి. మేము పోయే యాత్రలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి సార్, కనబడతాయి. కానీ ఇంతవరకు మేము రోడ్లో పోయినప్పుడు కూడా, పాదయాత్ర పోయినప్పుడు ఉదయం పాములు అవన్నీ ఉంటాయి స్వామి. కానీ పొద్దున డే అయిన తర్వాత చూస్తే అవి అక్కడే ఉంటాయి కదా స్వామి. మాకు ఎటువంటి దేవుని వల్ల ఎటువంటి హాని జరగలేదు అంతవరకు. దేవుని వల్ల మా యాత్ర బ్రహ్మాండ సాగిస్తాం. రోజుకి 33 కిలోమీటర్లు సార్, 30 నుంచి 35 కిలోమీటర్లు. మా యాత్ర 28 రోజులు స్వామి, 30 రోజులు యాత్ర స్వామి. మేము ఈ రోజు నుంచి కరెక్ట్ 30 రోజులు జరుపుకున్నాం స్వామి, 1 నెల పాదయాత్ర. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పాదయాత్రలోనే అరుణాచలం మీద పోతున్నాం స్వామి. అక్కడ వెళ్ళి అక్కడి నుంచి శ్రీరంగం జంబుకేశ్వర్ నిధి ద్వారా పోతాం స్వామికి శివన పాదయాత్ర. మేము ప్రతి సంవత్సరము పాదయాత్ర స్ట్రైట్గా పోకుండా, పాదయాత్రలో కూడా మేము మార్గ మధ్యలో ఏవైనా స్థానాలు క్షేత్రాలు ఉంటే చూసుకొని వెళ్తాం స్వామి. మేము కేవలం మా కోసం కాకుండా సర్వేజన సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాల్సిందని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం. ఇంకా కొంతమంది ఎవరైనా పాదయాత్ర చేపట్టే స్వాములకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకున్నారు స్వామి? పాదయాత్ర చేపట్టేది ఏం స్వామి, అందరికీ అవకాశం రావాలని కోరుకుంటున్నాం స్వామి. అందరికి ఎటువంటి రాదు స్వామి అవకాశము, కేవలం కొద్దిమందికి వస్తుంది. కాకపోతే మా ఆకాంక్ష ఏమంటే జీవితంలో ఒకసారైనా చేయాలని పాదయాత్ర మా కోరిక స్వామి. స్వామి శరణం. శ్రీనివాసాచారి గురుస్వామి, న్యూ బస్ స్టాండ్ సార్, కొత్త బస్ స్టాండ్ రోడ్లో. స్వామి, నా పేరు ఎరకల రంగన్న స్వామి. నేను 2వ పోతున్నాను స్వామి. ఎటువంటి ప్రాబ్లం లేకున్నట్ల, ఎటువంటి ఏమి లేకున్నట్ల స్వామి దివ్యంగా పాదయాత్ర దివ్యంగా చేసుకుని పోతున్నాడు స్వామి. మళ్ళీ మన శ్రీనివాస గురుస్వామి అంతా పోవాలని మేము నిర్ణయించుకున్నాం స్వామి. ఎప్పుడైనా కానీ ఈ స్వామి అంటే పోవాలని మేము నిర్ణయించుకున్నాము. నిదానంగా తొలకపోయి మా యాత్ర దిగ్విజయంగా చేసుకుని పూర్తి చేసుకుని వస్తామని తెలియజేస్తున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.